నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అమ్మా, అక్క, అక్క. మేడం, ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన రూమ్లో ఉన్నారు. అసలు ప్రణయ్ గారు బ్రతికుండడం ఏంటి? వీడియోలో చాలా క్లియర్గా ఆ అమ్మాయి వాడిని చంపేసినట్టుగా ఉంది. కానీ ఏకంగా అనూష మేడం నాటి గ్రేట్ ఆఫీసరే వాడు బ్రతుకున్నాడని చెప్తున్నారు. ఆ విషయం ఆఫ్టర్ ఆల్ ఓ సివిలియన్కి, అది నేరం చేసిందని మనం అరెస్ట్ చేసిన ఆ అమ్మాయికి తెలుసు, మనకి మాత్రం తెలియదు. సార్, కృష్ణమ్మ కూతుళ్లతో పాటు వచ్చింది. అక్క, అక్క, నేను అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. ఎస్ఐ గారు అనూష గారికి చేశారు. గుడ్. నువ్వు ఇలాగే ధైర్యంగా ఉంటే మనం ఖచ్చితంగా ఆ ప్రణయ్ గారిని బయట పెట్టొచ్చు. నువ్వు ధైర్యంగా నిలబడినందుకు మెచ్చుకోవాలో, ఈ నేరంలో కూరుకుపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదమ్మా. అమ్మా, కళ్యాణి చెప్పిన దాని ప్రకారం చేస్తే సునైన ఖచ్చితంగా ఈ నేరం నుంచి తప్పించుకుంటుంది. సార్, అనుష మేడం చెప్పారు కదా ప్రణయ్ బ్రతికే ఉన్నాడని. మరి ఇంకా సునైనాని వదిలిపెట్టకుండా లోపలెందుకు ఉంచారు? మేడం చెప్పారు, కానీ మీ చెల్లి ప్రణయ్ని చంపింది అనడానికి సాక్ష్యం ఉంది, కానీ వాడు బ్రతికే ఉన్నాడు అనడానికి సాక్ష్యం లేదు. కనీసం వాడిని చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే మేమేం చేయాలి సార్? మీకంటే పై స్థాయి ఆఫీసర్ మీకు చెప్పాక మీరు సునైనాని లోపలుంచడం కరెక్టేనా? కానీ రూల్ ప్రకారం ప్రణయ్ ఎక్కడున్నాడో మాకు తెలియాలి. మేము అతన్ని అరెస్ట్ చేయాలి. సార్, అది మీ డ్యూటీ కదా. నేరస్తుణ్ణి కనిపెట్టి అరెస్ట్ చేయాల్సింది మీరు. మా చెల్లిని ఏ నేరం మీద అరెస్ట్ చేశారో అసలు ఆ నేరమే జరగలేదు కదా. అకార్డింగ్ టు ది రూల్స్. రూల్స్ గురించి మీరెవరూ మాట్లాడకూడదు కళ్యాణి. ఎందుకంటే మీరు ఒకటి కాకపోతే ఇంకొకటి ఏదో ఒక నేరం చేసే ఉంటారు. అందుకే సునైనను లోపలే ఉంచాలి, దాంతోపాటు నిన్ను కూడా లోపలే ఉంచాలి. నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే నిన్నిక్కడే చంపి పాతేసి నేను జైలుకెళ్తాను. చూడమ్మా, మీరు పోలీస్ స్టేషన్లో నిలబడి ఇలా ఓ వ్యక్తిని బెదిరించకూడదు. ఇది ఇంకో నేరం అవుతుంది. ఎస్ఐ గారు, వీళ్ళు ఇలా నేరాలు చేస్తూనే ఉంటారు. ఏయ్, నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకో. ప్రణయ్ అనేవాడు అసలు చావలేదని మా స్పెషల్ ఆఫీసర్ గారే చెప్పారు. ఇప్పుడే మీ మాట విన్నాను. ఆ ఎదవ చనిపోయి ఉండకపోవచ్చు, కానీ నిఖిల్ మాత్రం బ్రతికిలేడంట.